लेकिन सवाल यह है कि क्या केवल याचिका बेल खारिज कर देने से धर्मांतरण रुक जाएगा? क्या वर्तमान कानून धर्मांतरण रोकने के लिए पर्याप्त है? क्या मेरा ये मानना है न तो 2-4 लोगों को जेल में डालने से धर्मांतरण रुक जाएगा और न तो आज का कानून धर्मांतरण रोकने के लिए पर्याप्त है। इसलिए मैं निवेदन करता हूं, कठोर कानून की मांग करिए। मैं सभी सांसदों से कहता हूं, 0 आवर में सवाल उठाइए, क्वेश्चन आवर में सवाल उठाइए, प्राइवेट मेंबर बिल पेश करिए। बिल चाहिए, बिल मैं बना के दूंगा। దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను ఒక వీడియో చూపెట్టినాను. మన సుప్రీం కోర్ట్ లాయర్, అతని పేరు అనిరుద్ ఉపాధ్యాయ్ అనుకుంటాను. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ పేరు రాంగ్ ఉంటే నేను స్క్రీన్ పైన పెడతాను. అయితే ఇతను చెప్పిన మాట మనకందరికీ తెలుసు. క్రైస్తవులంట ఈ మాయాజాలము మంత్రతంత్రాలతో లేకపోతే డబ్బులు ఇచ్చి ప్రలోభించి క్రైస్తవులు వేరే మతానికి సంబంధించిన వాళ్ళను క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నారు అని. దీని తర్వాత అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక తీర్పు గురించి కూడా నేను మీతో మాట్లాడినాను. ఒకసారి ఆ తీర్పు ఏంటిదో మీరు ఒకసారి వినండి. విన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను. धर्मांतरण पर हाई कोर्ट का हंटर, तुरंत रोक लगाने का आदेश। बिल्कुल ठीक सुन रहे हैं आप। एक मामले की सुनवाई के दौरान इलाहाबाद हाई कोर्ट ने धर्मांतरण के मुद्दे पर कड़ी टिप्पणी की और कहा, पूरे उत्तर प्रदेश में SC/ST और आर्थिक रूप से गरीब व्यक्तियों का ईसाई धर्म में अवैध धर्मांतरण बड़े पैमाने पर किया जा रहा है। यदि धर्मांतरण नहीं रोका गया तो देश की बहुसंख्यक आबादी एक दिन अल्पसंख्यक बन जाएगी। సుప్రీం కోర్ట్ లాయర్ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఎంతకాలం వరకు వీళ్ళను ఆపగలుగుతారు? వీళ్ళు ఈ విధంగానే కన్వర్షన్ మాఫియా అని పేరు పెట్టాడు. కన్వర్షన్ మాఫియా వీళ్ళకు అర్థం కాని విషయం ఏంటిదంటే, నాకు ప్రతి వానికి వీళ్ళకి మాఫియానే పిలుస్తారు. ఒక ముస్లిమ్స్ ఉంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఏంటో జిహాదీస్ అంటారు, లవ్ జిహాద్ అంటారు, లేకపోతే కన్వర్జన్ జిహాద్ అంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీ దగ్గర రాగానే ఏమంటున్నారు అని అంటే కన్వర్షన్ మాఫియా అని పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సుప్రీం కోర్ట్ లాయర్ చెప్తున్న మాట ఎంత దారుణంగా ఉన్నాయంటే మీరే ఒకసారి ఈ వీడియో చూశారు అని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటిదో మాకు క్లియర్గా చెప్పండి. ఎందుకు అనంటే ఇలాంటి వీడియోస్ మీరు స్ప్రెడ్ చేస్తే చాలామంది క్రైస్తవులకు ఈ వీడియోస్ అనేది పోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇలాంటి వీడియోస్ ద్వారా మాకు భయం వేస్తుంది, ఇంకా నెగటివ్ స్ప్రెడ్ అవుతుంది అనంటే దయచేసి ఈ వీడియో చూడడం ఆపేయండి. అందరు అవేర్ కావాలి, జాగ్రత్త పడాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సహకరించే వాళ్ళు కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడొచ్చు. సో సహకరించని వాళ్ళు దయచేసి వీడియో చూడకపోవడమే మంచిది. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.